టాలీవుడ్లో మాస్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన లెక్కల మాస్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్య 2, 100% లవ్ సినిమాలతో యూత్ని ఊపేసి 1, నేనొక్కడిని, నాన్నకు ప్రేమతో చిత్రాల వరకు తనదైన మార్క్ డైరెక్షన్తో ఆకట్టుకున్న సుకుమార్ రామ్ చరణ్తో రంగస్థలం సినిమాతో మరో స్థాయికి చేరాడు. ఒక ఊరి ఆత్మ పాత్రల లోతు సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు రంగస్థలం ఒక నిదర్శనంగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన పుష్ప సిరీస్తో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్గా ఎదిగాడు. పుష్ప ది రైజ్ దేశవ్యాప్తంగా గూస్ బంప్స్ తెప్పించగా పుష్ప 2 ది రూల్ సినిమా సుకుమార్ను బాక్సాఫీస్ సుల్తాన్గా నిలబెట్టింది. ఇప్పుడు రంగస్థలం సినిమాకు సీక్వెల్గా రంగస్థలం 2 తెరకెక్కనుందని టాలీవుడ్లో హాట్ టాక్ నడుస్తోంది. రామ్ చరణ్తో మళ్లీ చేతులు కలిపిన సుకుమార్ ఈ సినిమా కోసం ఓ స్పెషల్ స్టోరీని రెడీ చేసినట్లు సమాచారం. రంగస్థలం సినిమాలో చిట్టిబాబుగా రామ్ చరణ్ నటన అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ పాత్రకు సీక్వెల్లో ఎలాంటి ట్విస్టులు ఉంటాయి, చిట్టిబాబు కథ మళ్లీ ఎలా సాగుతుంది అనే ఉత్కంఠ అభిమానుల్లో ఇప్పటి నుంచే మొదలైంది. ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ పూర్తి చేసి 2026లో విడుదలకు సిద్ధమవుతుంది. ఆ తర్వాత 2026 మధ్యలో రంగస్థలం 2 సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందనుంది. సుకుమార్ మార్క్ ఎమోషన్స్, మాస్ యాక్షన్, గ్రామీణ నేపథ్యంలో రామ్ చరణ్ ఎలాంటి మాయాజాలం చేయనున్నాడో ఊహించడానికే ఫ్యాన్స్లో హై పీక్స్లో ఉంది. అయితే ఈ సినిమా నిజంగా రంగస్థలానికి సీక్వెల్గా ఉంటుందా, లేక సుకుమార్ కొత్త కథతో రామ్ చరణ్ను మరో లెవెల్లో ప్రెజెంట్ చేయనున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఒకవైపు పుష్ప సిరీస్తో పాన్ ఇండియా మార్కెట్ను షేక్ చేసిన సుకుమార్ మరోవైపు రంగస్థలం 2తో టాలీవుడ్లో మళ్లీ సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు.